ఇంకో పెద్ద మనిషి వచ్చాడు, బెల్లు కొట్టాడు. ఆయన చిరంజీవి గారు, బాగా చక్కగా ఉన్నాడు, వేషాలు బాగా వేస్తున్నాడు కదా, మీరు మన అమ్మాయికి ఆలోచించకూడదా అని మా అమ్మగారు ప్రపోజ్ చేశారు. ఓకే, ఊరుకో, మళ్ళీ సినిమా వాళ్ళకి మళ్ళీ మనం ఇచ్చి అని ఆయన కట్ చేసి. చాలా మంది చిరు సొంతగా స్టార్ అయిపోయాడు అని అనుకుంటారు, కానీ అలా అవ్వడానికి కారణం అల్లు రామలింగయ్య గారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ రోజు ఆయన తన కూతురితో వివాహం జరపకపోయి ఉంటే ఈ రోజు చిరు స్టార్ అయ్యేవారేమో, కానీ మెగాస్టార్ అయ్యేవారు కాదు. అతని దగ్గర ఆ రోజుల్లో టాలెంట్ ఉండి ఉండవచ్చు, కానీ మూవీ ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేదు. సపోర్ట్ లేనిది ఎన్ని ఉన్నా కొంతకాలం వరకు మాత్రమే పనికొస్తుంది. కొత్త వారు వస్తూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు. అందుకే చాలా తెలివిగా చిరు అల్లు రామలింగయ్య గారి అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ముందు ఆలోచనతో చేసుకున్న కారణంగా ఈ రోజు మెగాస్టార్గా ఎదిగారు. అయితే ఇక్కడ చాలా మంది అనేది చిరు పక్కా ప్లానింగ్ ద్వారా ఆమెను వివాహం చేసుకున్నారు అని. అసలు ఆ మాటల్లో నిజమెంత? అసలు వీరి వివాహం ఎలా జరిగింది? వీరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్ళ? అసలు ఎలా ఈ పెళ్లి జరిగింది? ఎలా ఏమీ లేని వ్యక్తి అల్లు రామలింగయ్య గారిని వాడుకొని ఎదిగాడు అన్నీ తెలుసుకుందాం. చిరంజీవి ఈ పేరు వింటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్. తన జనరేషన్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి మంచి నటుడిగా పేరు తెచ్చుకుని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గొప్ప నటుడు మెగాస్టార్. స్వయం కృషితో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లెక్కించుకున్న ధీరుడు చిరంజీవి. 1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తన నటన, డాన్స్, స్టెప్పులతో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు. అయితే కెరియర్లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం జరిగింది. అయితే అందరూ చిరంజీవికి సురేఖను ఇవ్వాలనేది అల్లు రామలింగయ్య ఆలోచన అని అంతా అనుకుంటారు. కానీ చిరంజీవి సురేఖల పెళ్లి చేయడం అనే ఆలోచన అల్లు రామలింగయ్య గారిది కాదట. మరి ఆ ఆలోచన ఎవరిది? చిరు సురేఖల పెళ్లి ఎలా జరిగింది? సురేఖ గారు మెగాస్టార్ని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఎవరిని చేసుకునేవారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. కెరియర్లో అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిని అల్లు రామలింగయ్య అల్లుడుగా చేసుకున్నారు. సురేఖ మెడలో తాళి కట్టే నాటికి చిరంజీవికి స్టార్డమ్ రాలేదు. అయితే దీని వెనుక పెద్ద కథ ఉంది. మన ఊరి పాండవులు సినిమా షూటింగ్ టైంలో అల్లు రామలింగయ్య చిరంజీవిని చూసి కుర్రాడు బాగున్నాడు అనుకున్నారట. ఇప్పుడే ఇలా ఉన్నాడంటే మునుముందు పెద్ద రేంజ్కి వెళ్తాడు, సూపర్ స్టార్ అయిపోతాడు అని భావించారట రామలింగయ్య గారు. దీంతో నెమ్మదిగా చిరంజీవిని అల్లుడిని చేసుకోవాలని గ్యాలం వేయాలని ప్లాన్ చేశారట అల్లు రామలింగయ్య గారు. ఇలా చిరంజీవి గారికి ఏ అలవాట్లున్నాయి, ఎలా ప్రవర్తిస్తాడు, ఏమేమి చేస్తుంటాడు అనేది గమనించడం మొదలుపెట్టారట. ఇలా అన్ని విషయాలు తెలుసుకున్న అల్లు రామలింగయ్య గారు చిరంజీవితో మరింత సాన్నిహిత్యంగా ఉంటూ చిరంజీవిని పరిశీలించారట. ఒకానొక సందర్భంలో రామలింగయ్య మందు తాగుతూ చిరంజీవిని కూడా తాగమంటే అలవాటు లేదని చెప్పారట. అంతే, తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఫిక్స్ అయిన అల్లు రామలింగయ్య గారు అల్లుడిగా చిరంజీవి గారిని ఓకే చేశారట. అయితే చిరంజీవిని అల్లుడు చేసుకోవాలనేది అల్లు రామలింగయ్య గారి ఆలోచన కాదట. అల్లు రామలింగయ్య భార్య అల్లు అరవింద్ అమ్మగారు కనకరత్నం గారి ఆలోచనట. ఓ రోజు చెన్నైలోని కోడంబాకం బ్రిడ్జ్పై చిరంజీవి కారులో వెళ్తుండగా చిరు క్లాస్మేట్ అయిన సత్యనారాయణ కనిపించాడు. చిరంజీవి కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పారట సత్యనారాయణ. సర్లే నడిచేం వెళ్తావు, కారులో దిగబెడతా అని అతన్ని ఎక్కించుకున్నారట చిరంజీవి. ఇంతకీ వాళ్ళ పెద్దనాన్న ఎవరో కాదు, అల్లు రామలింగయ్య గారు. ఇదిలా ఉంటే చిరంజీవి తన స్నేహితుడు సత్యనారాయణని కలుసుకోవడానికి అప్పుడప్పుడు అల్లు రామలింగయ్య గారి ఇంటికి వెళ్తూ పోతూ ఉండేవాడు. ఇలా ఓ రోజు ఇంటికి వచ్చి డోర్ కొట్టగా కనకరత్నం గారు డోర్ తీసి సత్యనారాయణ కావాలంటే పైన ఉన్నాడని చెప్పారట. పైకి వెళ్ళి ఆయనతో మాట్లాడి వెళ్ళేటప్పుడు వస్తానండి అని కనకరత్నం గారికి చెప్పి వెళ్ళిపోయారట. అయితే అప్పటికీ ఆయన చిరంజీవి అని కనకరత్నం గారికి తెలియదు. ఏదో సినిమాలో చూసినట్టు అనిపించింది. పైన ఉన్న సత్యనారాయణ పిలిచి ఎవరో ఆ అబ్బాయి అంటే చిరంజీవి అనే కొత్త కుర్రాడు, సినిమాలు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడని చెప్పాడట. చూడ్డానికి బాగా కనిపించాడు, అల్లుడైతే బాగుంటుంది అనే ఆలోచన కనకరత్నం గారికి వచ్చిందట. వెంటనే మనోళ్లేనా అంటే మనోళ్లే అన్నారట. ఇంకా ఆశలు పెరిగాయి. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్యకు చెప్పారట కనకరత్నం గారు. ఆ తర్వాతే అల్లు రామలింగయ్య గారు చిరంజీవికి గాలం వేయడం ప్రారంభించారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఆలీ షోలో స్వయంగా చెప్పారు. ఇదిలా ఉంటే ఆ తర్వాత చిరంజీవిని పిలిపించి సురేఖను వివాహం చేసుకుంటావా అని అడిగారట అల్లు రామలింగయ్య. ఆయన అలా అడగడంతో చిరంజీవి షాక్ తిన్నారట. వెంటనే నో చెప్పకుండా ఎస్ చెప్పారు చిరంజీవి. అంతా బాగానే ఉన్నా అల్లు రామలింగయ్యకు ఎక్కడో ఓ సందేహం ఉండేది. నేను చేస్తున్న పని కరెక్టేనా? ఎందుకంటే మరొక వైపు సురేఖకు గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి. ఓ కలెక్టర్ సురేఖను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడట కూడా. దీంతో నటుడు చిరంజీవికి తన కూతుర్ని ఇవ్వాలా లేక సెటిల్డ్ పొజిషన్లో ఉన్న
కలెక్టర్కి ఇవ్వాలా అనే ఆలోచనలో అల్లు రామలింగయ్య పడ్డారట. దీనికి తోడు అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఏంటని అల్లు రామలింగయ్య వద్ద ఉన్న చాలామంది అనడంతో ఓ నిర్ణయానికి రాలేకపోయారు రామలింగయ్య. అప్పుడు అల్లు రామలింగయ్య తనకు అత్యంత సన్నిహితుడు శ్రేయోభిలాషైన నటుడు ప్రభాకర్ రెడ్డిని కలిసి సురేఖ పెళ్లి విషయంలో సలహా కోరాడు. ఏమండి రెడ్డి గారు, ఇలా 2 సంబంధాలు వచ్చాయి. చిరంజీవి సురేఖను వివాహం చేసుకుంటాను అంటున్నాడు. మరొక వైపు కలెక్టర్ సంబంధం ఉంది. వీరిద్దరిలో ఎవరితో సురేఖ పెళ్లి చేస్తే మంచిది అని అడిగారట. దీనికి ప్రభాకర్ రెడ్డి గారు, పెళ్లి విషయంలో అమ్మాయి ఇష్టం అనేది చాలా ముఖ్యం. ఆడపిల్లలకు ఇష్టం లేకుండా ఎంత గొప్పింటికి పంపినా సంతోషంగా ఉండరు. అందుకే సురేఖనే అడుగు, అమ్మాయి ఇష్ట ప్రకారం పెళ్లి చేయమని సలహా ఇచ్చారు. దీంతో ఇంటికి వచ్చి రామలింగయ్య సురేఖ గారిని అడిగారు. చిరంజీవిని పెళ్లి చేసుకుంటాను అన్నారట సురేఖ. అమ్మాయి ఒప్పుకుందే తడువుగా అల్లు రామలింగయ్య ఇద్దరికీ వివాహం నిశ్చయించారు. అయితే పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమలు అనే సినిమా చేస్తున్నారు చిరంజీవి గారు. నూతన్ ప్రసాద్ గారితో కొన్ని కీలక సీన్లు చేయాల్సి ఉంది. అప్పటికే నూతన్ ప్రసాద్ గారు ఫుల్ బిజీ ఆర్టిస్ట్. దీంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని చిరంజీవి అనుకున్నారట. కానీ ఆ సినిమా నిర్మాత షూటింగ్ను వాయిదా వేసి చిరు సురేఖల పెళ్లికి గ్యాప్ ఇవ్వడంతో కంగారుగా పెళ్లి పీటల మీద కూర్చొని పెళ్లి చేసుకున్నారట చిరంజీవి. అయితే షూటింగ్ నుంచి వచ్చిన చిరంజీవి అదే బట్టలతో కూర్చోవడం, చొక్కా చెరిగి ఉండడం గమనించలేదట. ఇది చూసిన సురేఖ గారు నవ్వుతూ పెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగారట. ఏం బట్టలు చెరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే తాళి కట్టేశారట చిరంజీవి. ఇలా చిరంజీవి సురేఖల పెళ్లి 1980 ఫిబ్రవరి 20న అనేక మంది చిత్ర ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఇలా సురేఖ చిరంజీవుల పెళ్లి తర్వాత చిరంజీవి స్టార్గా ఎదిగాక గీతా ఆర్ట్స్ బ్యానర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చిరంజీవి గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేసిన అనేక చిత్రాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. అదేవిధంగా అల్లు రామలింగయ్య అల్లుడు అయ్యాక చిరంజీవికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కట్టాయి. ఆ అవకాశాలను తన టాలెంట్తో విజయాలుగా మలుచుకుని చిరంజీవి స్టార్ అయ్యారు. అయితే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, చిరంజీవి గారి దగ్గర టాలెంట్ లేదు అని చెప్పను, అలాగే ఆయన సొంత టాలెంట్తోనే స్టార్ అయ్యారు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ ఉంది, దాంతోపాటు ఇలాంటి లక్ కూడా కలిసి రావడం వల్ల అల్లు రామలింగయ్య గారిని యూజ్ చేసుకుని మరికొన్ని అవకాశాలను చేజిక్కించుకుని తనను ఎవరు తొక్కేయకుండా ఒక పునాదిని అతను బిల్డ్ చేసుకున్నాడు. దాని ద్వారా ఈరోజు ఒక గొప్ప స్టార్గా ఎదిగారు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.